డియర్ స్టూడెంట్స్, మనం మొఘలుల గురించి చెప్పుకుంటున్నాం. దానిలో ఫస్ట్ మనం ఎవరి గురించి చెప్పుకున్నాం? మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు బాబర్ అని చెప్పుకున్నాం. ఆ బాబర్ చేసిన యుద్ధాలు, అతని జీవితం అన్నీ చెప్పుకున్నాం. తర్వాత బాబర్ తర్వాత అతని కుమారుడైన హుమయూన్ రాజ్యాధికారానికి వచ్చాడు. ఈయన 1508 క్రీస్తు శకం 1508 మార్చి 6న కాబూల్లో జన్మించాడు. కాబూల్లో బాబర్కి అత్యంత ప్రియమైన మహం బేగం, బాబర్కి అలాగే మహం బేగంలకు జన్మించాడు. హుమయూన్ యొక్క తల్లిదండ్రులు ఎవరు? బాబరు అలాగే మహం బేగం. ఈ దంపతులకు బాబర్కి మహం బేగంలకు క్రీస్తు శకం 1508 మార్చి 6న కాబూల్లో జన్మించాడు. ఎవరు? హుమయూన్ ఎప్పుడు జన్మించాడు? 1508 మార్చి 6న కాబూల్లో జన్మించడం జరిగింది. హుమయూన్ యొక్క తల్లిదండ్రులు ఎవరంటే బాబర్, మహం బేగం. బాబర్కి అత్యంత ప్రియమైన భార్య ఎవరంటే మహం బేగం. ఈ దంపతులకు హుమయూన్ 1508 మార్చి 6న కాబూల్లో జన్మించడం అనేది జరిగింది. ఈయన యొక్క పూర్తి పేరు నాసరుద్దీన్ మహమ్మద్ హుమయూన్. హుమయూన్ యొక్క పూర్తి పేరు నాసరుద్దీన్ మహమ్మద్ హుమయూన్. నాసరుద్దీన్ మహమ్మద్ హుమయూన్. హుమయూన్ యొక్క పూర్తి పేరు నాసరుద్దీన్ మహమ్మద్ హుమయూన్. ఈయన కాబూల్ ఆక్రమణ తర్వాత జన్మించాడు కాబట్టి, బాబర్కి మహం బేగంలకు కాబూల్ ఆక్రమించుకున్న తర్వాత జన్మించాడు కాబట్టి ఇతనికి హుమయూన్ అని నామకరణం చేశారు. హుమయూన్ అని నామకరణం చేశారు. హుమయూన్ అంటే అదృష్టవంతుడని అర్థం. అదృష్టవంతుడు అని పేరు. హుమయూన్ అంటే ఏమని అర్థం వస్తుంది? హుమయూన్ అంటే అదృష్టవంతుడని అర్థం వస్తుంది. ఇంచేత బాబరు అడవుల్లో తిరుగుతూ చాలా అష్ట కష్టాలు పడి 1504లో ఏం చేశాడు? కాబూల్ను ఆక్రమించుకున్నాడు. అంటే కాబూల్ ఆక్రమణ తర్వాత ఇతను జన్మించాడు కాబట్టి ఇతనికి హుమయూన్ అని నామకరణం చేశారు. హుమయూన్ అంటే అర్థం ఏంటి? అదృష్టవంతుడని అర్థం. హుమయూన్ అంటే అదృష్టవంతుడని అర్థం. ఈయన ఖ్వాజా కలాన్ షేక్ జైనుద్దీన్, ఖ్వాజా కలాన్ షేక్ జైనుద్దీన్ల దగ్గర, వద్ద విద్యాభ్యాసం చేశాడు. అంటే చదువుకున్నాడు అంటే ఎవరి దగ్గర? ఖ్వాజా కలాన్ షేక్ జైనుద్దీన్ల దగ్గర ఈయన చదువుకున్నాడు. అంటే ఈయనకి గురువులు ఎవరు? హుమయూన్కి ఖ్వాజా కలాన్ షేక్ జైనుద్దీన్ వద్ద విద్యను అభ్యసించాడు. ఇతనికి సంగీతం అంటే చాలా ఇష్టం. సంగీతం అంటే ఎవరికి? హుమయూన్కి సంగీతం అంటే చాలా ఇష్టం. అలాగే ఖగోళ శాస్త్రం మీద మంచి పట్టుంది. ఖగోళ శాస్త్రంపై మంచి పట్టుంది. అంటే ప్రావీణ్యం కలవాడు. ఖగోళ శాస్త్రం గురించి బాగా అధ్యయనం చేశాడు. ఖగోళ శాస్త్రంపై ఈయనకి బాగా పట్టుంది. అలాగే ఈయనకున్న ఒక చెడ్డ అలవాటు ఏంటంటే నల్లమందుకు బానిస. నల్లమందుకి బానిస. నల్లమందుకు తాగుతారు. నల్లమంది అంటే మత్తు ఇస్తుంది అనమాట. ఇది ఓపియం.
నల్ల మందు, నల్ల మందుకు బానిస. అలాగే జ్యోతిష్య శాస్త్రాన్ని విపరీతంగా నమ్మేవాడు. జ్యోతిష్య శాస్త్రాన్ని ఎక్కువగా నమ్మేవాడు. జ్యోతిష శాస్త్రాన్ని బాగా ఎక్కువగా నమ్మేవాడు. ఈయన వాజా కలాం దగ్గర అలాగే షేక్ జైనుద్దీన్ దగ్గర విద్యను అభ్యసించాడు. ఈయనకి సంగీతం అంటే చాలా ఇష్టం. అలాగే ఖగోళ శాస్త్రంపై మంచి పట్టు ఉంది. అలాగే ఇతనుకున్న చెడ్డ అలవాట్లు ఏంటి, నల్ల మందుకి బానిస, అంటే ఇది మత్తు ఇస్తుంది. అలాగే మనం మద్యపానం తీసుకుంటే ఎలాగ మనకు మత్తు ఇస్తుందో అలాగే ఇతను కూడా ఏం చేస్తాడంటే నల్ల మందుకి బానిస అయిపోయాడు. అలాగే జ్యోతిష్య శాస్త్రాన్ని బాగా ఎక్కువగా నమ్మేవాడు. జ్యోతిష్యాన్ని బాగా నమ్మేవాడు. ఈయన 1526, 29లలో 1526, 1529ల మధ్య బడఖ్షాన్కి ప్రతినిధిగా ఉన్నాడు. ఇంచేత తండ్రి 1526లో మొదటి పానిపట్టు యుద్ధం చేసి 1529లో గోగ్రా యుద్ధం వరకు ఈయన ఢిల్లీని పరిపాలిస్తూనే ఉన్నాడు. కాబట్టి ఈ మధ్య కాలంలో తండ్రి తరపున బడఖ్షాన్కి ప్రతినిధిగా లేదా గవర్నర్గా ఈయన తండ్రి తరపున ఇది బడఖ్షాన్ యొక్క పరిపాలనా బాధ్యతలన్నీ కూడా ఈ హుమయూన్ నిర్వర్తిస్తూ ఉండేవాడు. ఈ సమయంలో 1530లో బాబర్ మరణించిన తర్వాత 1530లో ఎవరు మరణించారు? బాబర్ మరణించాడు. బాబరు మరణించిన తర్వాత ఢిల్లీ సుల్తాన్ అయ్యాడు. ఇతను ఢిల్లీ సుల్తాన్ అయిన తర్వాత ఇతను ఎదుర్కొన్న సమస్యలు ప్రధానంగా ఏంటంటే బాబరు నిర్మించిన సామ్రాజ్యం అనేక ప్రాంతాలు, అనేక జాతులతో, అనేక ప్రాంతాల నుంచి వచ్చిన అనేక మంది జాతులతో కూడుకున్నది లేకపోతే నిర్మించబడింది. బాబర్ యొక్క సామ్రాజ్యం అంటే కాబూల్, కాందహార్, పర్షియా నుంచి వచ్చిన వాళ్ళు, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు, ఇలా చాలా మందితో కలిసిన ఇతని రాజ్యంలోని ప్రతినిధులు ఉండటం వల్ల ఏమైందంటే వాళ్ళు ఇది హుమయూన్కి పెద్ద సమస్యగా తయారవడం జరిగింది. అలాగే ఖాళీ ఖజానా హుమయూన్కి దక్కింది. ఖాళీ ఖజానా హుమయూన్కి దక్కడం కారణం ఏంటి? బాబరు నిరంతరం యుద్ధాలు చేస్తూ ఉండడం. అలాగే కాబూల్ ఆక్రమణ, తర్వాత కాందహార్ ఆక్రమణ, తర్వాత 1526లో మొదటి పానిపట్టు యుద్ధం, 1527లో కాణ్వా యుద్ధం, 1528లో చందేరి యుద్ధం, తర్వాత గోగ్రా యుద్ధం, ఇలా చేస్తూ 1530లో ఈయన మరణించడం అనేది జరిగింది. 1530లో మరణించేటప్పటికి అంతకు ముందు కూడా ఏమిటంటే హుమయూన్ పట్టాభిషేక సమయానికి దిన్ఫనా అనే నగరాన్ని నిర్మించి తనకు బహుమతికి ఇచ్చాడు. దిన్ఫనా అనే నగరాన్ని నిర్మించడం జరిగింది. ఈ దిన్ఫనా నగరం నిర్మాణానికి విపరీతంగా ఖర్చు చేసేయడం వల్ల హుమయూన్కి ఖాళీ ఖజానా అనేది దక్కింది. అలాగే ఇంకో పాయింట్ ఏంటంటే సైన్యం, హుమయూన్కి సంక్రమించిన సైన్యంలో కూడా వివిధ తెగల వాళ్ళు, రకరకాలైన వాళ్ళు ఉండటం వల్ల ఏంటంటే వీళ్ళలో వీళ్ళు కలహించుకుంటూ ఉంటూ ఇతనికి సరైన సహకారం అందించేవారు కాదు. ఏం చేతంటే సమర్థుడైన చక్రవర్తి లేదా రాజు ఉన్నప్పుడు ఈ సైన్యం అంతా కూడా వాళ్ళు చెప్పినట్టు వినడం జరుగుతుంది. కానీ ఇక్కడ హుమయూన్ అంత సమర్థుడు కాకపోవడంతో వీళ్ళలో వీళ్ళు కలహించుకుంటూ ఉండేవారు. అలాగే బాబరు జీవించి ఉండగానే వారసుల సమస్య తలెత్తింది. కొత్తగా స్థాపించిన రాజ్యం కనుక హుమయూన్ కంటే సమర్థులైన కమ్రాన్ మీర్జా, జమీన్ మీర్జాలను వీళ్ళిద్దరిని అంటే హుమయూన్ కంటే సమర్థులైన కమ్రాన్, జమీన్ మీర్జాలను ఢిల్లీ
సుల్తాన్గా చేయమని చెప్పేసి చాలామంది అన్నప్పటికీ హుమయూన్ని వారసుడిగా ప్రకటించాడు. ఇంచేత ఇతను పెద్ద కుమారుడు కాబట్టి, కాబూల్ రాజ్య ఆక్రమణ తర్వాత ఇతను జన్మించాడు కాబట్టి వారసత్వం ఇతనికే చెందుతుంది కాబట్టి వీళ్ళందరి మాట కాదనలేక హుమయూన్ని ఏం చేశాడు, ఢిల్లీ చక్రవర్తిగా బాబర్ ప్రకటించడం జరిగింది. ఢిల్లీ చక్రవర్తిగా ప్రకటించిన తర్వాత కమ్రాన్కి కాబూల్ కాందహార్ని ఇచ్చాడు. కాబూల్ కాందహార్, అలాగే అస్కరీ హిందాలకు అస్కరీ జమీన్ మిర్జాలకు ఏంటంటే శంభాల్ ప్రాంతాన్ని ఇచ్చాడు. శంభాల్ ఇది దీన్ని అంటే రోహిల్ ఖండ్ అంటారు. రోహిల్ ఖండ్ శంభాల్ ప్రాంతాన్ని, అలాగే హిందాల్కు మేవార్ ప్రాంతాన్ని బాబరు ఇవ్వడం జరిగింది. కమ్రాన్కి కాబూల్ కాందహార్ ప్రాంతాన్ని ఇచ్చాడు. అస్కరీ జమీన్ మిర్జాకు శంభాల్ ప్రాంతాన్ని అంటే రోహిల్ఖండ్ ఇచ్చాడు. హిందాల్కు మేవార్ ప్రాంతాన్ని ఇవ్వడం అనేది జరిగింది. హుమయూన్ని ఢిల్లీ చక్రవర్తిగా ప్రకటించాడు. ఈ కమ్రాన్ జమీన్ మిర్జా అధికారాన్ని ఆశించి ఢిల్లీ చక్రవర్తి కావాలని కోరుకుని వీళ్ళు ఏం చేశారంటే హుమయూన్కి అడుగడుగునా చాలా అడ్డంకులు సృష్టించడం అనేది జరిగింది. హుమయూన్కి అనేక అడ్డంకులు సృష్టించారు. హుమయూన్ ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించిన తర్వాత ఎదుర్కొన్న ప్రధానమైన శత్రువు ఎవరంటే గుజరాత్ పాలకుడైన బహదూర్ షా. హుమయూన్ ఎదుర్కొన్న ప్రధాన శత్రువుల్లో ప్రధానమైన వాడు ఎవరు? గుజరాత్ పాలకుడు బహదూర్ షా. గుజరాత్ పాలకుడైన బహదూర్ షా ఫస్ట్ హుమయూన్తో సఖ్యతగానే ఉండేవాడు. వీళ్ళిద్దరి మధ్య సత్సంబంధాలు ఉండేవి. హుమయూన్ని వ్యతిరేకించిన జమీన్ మిర్జాకు హుమయూన్ని ఎవరు వ్యతిరేకించారు? జమీన్ మిర్జా దేనికి పాల్గొడని చెప్పాను ఇందాక, రోహిల్ ఖండ్ ప్రాంతానికి జమీన్ మిర్జా పాలకుడు. ఇతను ఏం చేశాడంటే హుమయూన్ని వ్యతిరేకించి గుజరాత్ పాలకుడైన హుమయూన్ని జమీన్ మిర్జా వ్యతిరేకించిన తర్వాత ఈ జమీన్ మిర్జాకి బహదూర్ షా ఆశ్రయం ఇచ్చాడు. ఆశ్రయం ఇవ్వడంతో ఈ హుమయూన్కి బహదూర్ షాకి మధ్య ఏం జరిగింది, ఘర్షణ అనేది తలెత్తింది. ఈ పరిస్థితుల్లో 1535లో మాండసోర్ యుద్ధంలో ఏం చేశాడంటే హుమయూన్ బహదూర్ షాని ఓడించి అస్కరీని గుజరాత్కి ప్రతినిధిగా నియమించాడు. నియమించాడు. కానీ ఇక్కడ హుమయూన్ చేసిన తప్పు ఏంటంటే ఈ బహదూర్ షాని బంధించకుండా ఉండడంతో కొద్ది రోజుల్లోనే ఈ మళ్ళా బహదూర్ షా వచ్చి అస్కరీని తరిమేసి మళ్ళీ గుజరాత్ని ఆక్రమించుకోవడం అనేది జరిగింది. మళ్ళీ గుజరాత్ని హుమయూన్ సంపాదించలేకపోయాడు. అలాగే నెక్స్ట్ ఏంటంటే ప్రధానంగా షేర్ షాతో చేసిన యుద్ధాలు. హుమయూన్ షేర్ షాతో చేసిన యుద్ధాలు ప్రధానంగా ఏంటంటే ఇక్కడ హుమయూన్ మొత్తం సామ్రాజ్యాన్ని కోల్పోవడానికి ఎన్నింటికి కారణాలంటే షేర్ షాతో చేసిన యుద్ధాలు. ఈయనతోటి ప్రధానంగా 3 యుద్ధాలు చేశాడు. ఒకటి చూనార్ యుద్ధం, చౌసర్, కనౌజ్ యుద్ధం 1537, 1539, 1540. ఈ 3 యుద్ధాల్లో షేర్ షాని హుమయూన్ ఎదుర్కోవడం అనేది జరిగింది. ఎంచేతంటే
ఇక్కడ జమీన్ మీర్జా ఏం చేశాడు? జమీన్ మీర్జా షేర్ ఖాన్ని సహాయం అందించాడు. జమీన్ మీర్జా ఎవరిని అర్థించాడు? షేర్ ఖాన్ని అర్థించాడు. అలాగే బెంగాల్ పాలకుడైన బెంగాల్ పాలకుడు నస్రత్ షా ఏం చేశాడంటే హుమయూన్ సహాయం అందించాడు. బెంగాల్ మీద ఎవరు దాడి చేయాలనుకున్నారంటే షేర్ ఖాన్ దాడి చేయాలనుకున్నాడు. దాడి చేయాలనుకుంటే అప్పుడు బెంగాల్ పాలకుడైన నస్రత్ షాని అతను ఏం చేశాడంటే హుమయూన్ సహాయం అందించాడు. ఇక్కడ జమీన్ మీర్జా ఏం చేశాడు? ఎవరు సహాయం అందించాడు? షేర్ ఖాన్ సహాయం అందించడంతో ఈ షేర్ ఖాన్ని శిక్షించాలని చెప్పేసి చూనార్ యుద్ధం చేశాడు, చౌసా యుద్ధం చేశాడు, కనౌజ్ యుద్ధం చేసి కనౌజ్ యుద్ధంలో ఓడిపోవడం అనేది జరుగుతుంది. ఫస్ట్లో ఏం చేశాడంటే చూనార్ కోటలో షేర్ షా ఉన్నాడని చెప్పేసి షేర్ షా మీద దండయాత్రకు వెళ్ళాడు. చూనార్ కోట మీదకి దండయాత్రకు వెళ్ళేవాడికి ఎంత కాలమైనా సరే ఈ చూనార్ కోటను ముట్టడించలేకపోవడంతో భూమార్గం గుండా వెనకాలన్న జలమార్గం ద్వారా వెళ్ళి ఈ చూనార్ కోటను ముట్టడించాలని చెప్పేసి హుమయూన్ భావించి మొత్తం సైన్యాన్ని తీసుకుని వెనక వైపుకి జలమార్గం గుండా చూనార్ కోటను బంధించాలని అనుకున్నప్పుడు షేర్ ఖాన్ ఏం చేశాడంటే ఈ భూమార్గం గుండా ఈ అనేక ధనరాశుల్ని చూనార్ కోటలో అనేక ధనరాశులను తీసుకుని భూమార్గం గుండా పారిపోవడం జరుగుతుంది. పారిపోయి వెళ్తూ గౌరులను కూడా దోచుకుని ఇతను వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇతను వెంబడిస్తూ వెళ్ళి గౌరులో దరిదాపుగా ఇంచుమించుగా 8 నెలల పాటు అక్కడ విడిది చేసి అక్కడ విలాసవంతంగా హుమయూన్ గడిపేశాడని చాలామంది చెప్పడం. అలాగే లేన్పూల్ అనే చరిత్రకాడు ఏమంటాడంటే ఒక చక్రవర్తి తన రాజధానిని వీడి 8 నెలలు ఉండడం అనేది చరిత్ర నమ్మదని చెప్పేసి లేన్పూల్ వంటి చరిత్రకారులు అభిప్రాయపడటం జరుగుతుంది. తర్వాత తనను వెంబడిస్తున్న హుమయూన్ని ఏం చేస్తాడంటే చౌసా దగ్గర షేర్ ఖాన్ ఎదుర్కొంటాడు. ఈ చౌసా దగ్గర 1539లో ఎదుర్కొన్నప్పుడు హుమయూన్ ఏం చేస్తాడంటే ఇంచుమించుగా ఈ దాడిలో ఓడిపోయి కర్మణశాలి నదిని దాటి కర్మణశాలి గంగా నదిని కర్మశాలి అంటారు. ఈ నదిని దాటి అంటే దాటడం అంటే నిజాం షా అనే సేవకుడి సహాయంతో కర్మణశాలి నదిని దాటి ఢిల్లీకి వెళ్ళిపోయి తనని వెంబడిస్తున్న షేర్ ఖాన్ని కనౌజ్ యుద్ధంలో 1540లో కనౌజ్ యుద్ధంలో ఎదుర్కొంటాడు. ఈ కనౌజ్ యుద్ధంలో నిజంగా వాస్తవానికి హుమయూన్ నెగ్గే పరిస్థితులు ఉన్నప్పటికీ అది వర్షాకాలం కావడం, హుమయూన్ సైన్యాలన్నీ పల్లపు ప్రాంతాలలో ఉండడంతో హుమయూన్ ఓడిపోయి పరివారాన్ని తీసుకుని కొంత ధనరాశుల్ని అన్ని తీసుకుని ఇతను ఓడిపోయి ఢిల్లీకి వెళ్ళిపోయి కొంతమంది పరివారాన్ని కొంత ధనాన్ని తన రాణులందరినీ తీసుకుని ఈయన ఏం చేశాడంటే ఢిల్లీని వదిలేసి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. ఈ సందర్భంలో పర్షియాకి వెళ్ళిపోవాలని చెప్పేసి అనుకుంటాడు. ఎవరు? హుమయూన్. పర్షియాకి వెళ్ళాలంటే కాబూల్ గుండా వెళ్ళడానికి ఇతని యొక్క సోదరుడైన కమ్రాన్ అంగీకరించకపోవడంతో ఇతను కచ్చడారు దాటుకుంటూ కాందహార్ మీదుగా వెళ్తున్నప్పుడు ఇతనికి విపరీతమైన జాతకాలు పిచ్చి. ఎవరికి? హుమయూన్కి. ఆ జాతకాల మీద నమ్మకంతో అమీదా బేగం అనే ఆవిడ్ని వివాహం చేసుకుంటాడు. అక్కడ రాణా ప్రతాప్ యొక్క ఆస్థానంలో ఈ అక్బర్ ఇతను ఆశ్రయిస్తాడు. రాణా ప్రసాద్ అని ఆశ్రయించినప్పుడు ఈ రాణా ప్రసాద్ యొక్క ఆశ్రయంలో ఉండగానే అక్బర్ జన్మించడం జరుగుతుంది. అక్కడ నుంచి చాలా కష్టపడి ఈయన ఏం చేస్తాడంటే పర్షియాకి వెళ్ళిపోయి పర్షియా రాజైన తహమాస్కుని సహాయం అడిగి ఈ పర్షియా రాజైన తహమాస్కు కాందహార్ని ఇచ్చేటట్టు ఒప్పందం చేసుకుని 1544లో కాబూల్పై దండయాత్ర చేస్తాడు. 1544లో కాబూల్పై దండయాత్ర చేస్తాడు. కాబూల్పై దండయాత్ర చేస్తే కాబూల్ని ఎవరు పరిపాలన చేస్తున్నాడు? కమ్రాన్ పరిపాలన చేస్తున్నాడు. అన్నదమ్ములు ఇద్దరికి 9 సంవత్సరాల పాటు ఎవరికి? హుమయూన్కి కమ్రాన్కి మధ్య 9 సంవత్సరాల పాటు యుద్ధం జరిగి ఒకసారి హుమయూన్ చేస్తే మరోసారి మళ్ళీ కమ్రాన్ జయించిన ఇలా జరిగిన తర్వాత 1552-53 ప్రాంతాల్లో
కమ్రాన్ను చంపేసి కాబూల్ని ఆక్రమించుకుంటాడు. 1552-53 ప్రాంతాల్లో కమ్రాన్ని చంపేసి కాబూల్ని ఆక్రమించుకుంటాడు. హుమయూన్ కూడా కాబూల్ ఆశ్రయించింది. ఏం చేత అక్కడ బాబర్కి కూడా కాబూల్ ఆశ్రయించింది. అలాగే ఈ హుమయూన్ కూడా ఏమిచ్చింది ఆశ్రయం? కాబూల్ ఆశ్రయించింది. ఈ పరిస్థితుల్లో షేర్ ఖాన్ చచ్చిపోయాడు 1545లో. అలాగే చచ్చిపోయిన తర్వాత ఈ షేర్ ఖాన్ వంశీయుల్లో చివరివాడైన ఆదిల్ షా ఢిల్లీని పరిపాలన చేస్తున్నాడు. ఢిల్లీని పరిపాలన చేస్తుంటే ఈ సందర్భంలో ఆదిల్ షా పరిపాలనకు వచ్చేటప్పటికి ఢిల్లీ యొక్క రాజకీయ పరిస్థితులన్నీ కూడా అస్తవ్యస్తంగా ఉన్నాయి. సైనిక బలహీనత ఇవన్నీ కూడా ప్రస్ఫుటంగా ఉన్న సమయంలో 1555లో సర్హింద్ యుద్ధంలో ఆదిల్ షా సూర్ని ఓడించి ఢిల్లీని ఆక్రమించుకోవడం జరుగుతుంది. ఎవరు? హుమయూన్ ఢిల్లీని ఆక్రమించుకున్న తర్వాత ఈ పరిస్థితుల్లో 1556 జనవరిలో తన పుస్తక భాండాగారం షేర్ మండల్, తన పుస్తక భాండాగారమైన దాని పేరేంటంటే గ్రంథాలయం, పుస్తక భాండాగారం అంటే గ్రంథాలయం, దాని పేరేంటంటే షేర్ మండల్. 1556 జనవరిలో పుస్తక భాండాగారమైన షేర్ మండల్ పైనుంచి దిగుతూ కాలు జారిపడి మరణించడం అనేది జరుగుతుంది. ఈ లేన్పూల్ అనే చరిత్రకారుడు హుమయూన్ గురించి మనం ఏమంటాడంటే, హుమయూన్ యొక్క వ్యక్తిత్వం మనల్ని ఆకర్షిస్తుంది కానీ ప్రభావితుల్ని చేయదు. వ్యక్తిత్వం మనల్ని ఆకర్షితం చేస్తుంది కానీ మనల్ని ఏ విధంగానూ కూడా అది ప్రభావితం చేయదని చెప్పేసి లేన్పూల్ చెప్పడం అనేది జరుగుతుంది.